క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. అద్వితీయుడు, సర్వోన్నతుడు, శక్తిమంతుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉంటున్నాం. క్లుప్త సందేశములు అని చెప్పడానికి కారణం, నా మానవుడు ఈ మధ్య చాలా బిజీగా అయిపోయాడు, అన్నిటిలో బిజీ అయిపోయాడు. దేనికి సమయం ఇవ్వాలంటే కూడా కష్టతరంగా ఉంటా ఉన్నది. దినమున ఒక యవనస్తురాలిని కలిసి ఒక అరగంట టైం ప్రభుకి ఇవ్వాలి అని చెప్పినప్పుడు టైం దొరకటం లేదని ఆ యవనస్తురాలు చెప్పడం జరిగి ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, యూట్యూబ్లో వాక్యం వింటున్న వారలారా, ఎప్పుడైతే నీవు నేను ఆ ప్రభువుకు సమయం ఇస్తామో ఆయన మనకు సమయం ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఇదిన ప్రత్యేకంగా మరి యొక్క టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటా ఉన్నది. అర్పణము అన్న మాట నేను మీ మధ్యకు, లేదా ఒక టైటిల్ నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి ఆఫరింగ్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది అర్పణము, ఆఫరింగ్ అంటే సామాన్యంగా మానవుడు దేవునికి ఆఫరింగ్ ఇస్తూ ఉంటాడు, ఏదో ఒకటి దేవునికి ఇవ్వాలని ఆశిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు తెలియకుండానే దేవునికి ఇస్తూ ఉంటాడు. కానీ మానవుడు గ్రహించవలసింది, తాను దేవునికి ఇచ్చినది అక్కడ దేవునికి అంగీకారంగా ఉంటుందా. చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇస్తున్నవే కానీ దాని ద్వారా ఆ ఆఫరింగ్ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడా? దేవుడు నీ అర్పణ స్వీకరించాలి అంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసిగా ఉండాలి. యూ షుడ్ బీ ఎ పర్సన్ హూ బిలీవ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అన్న మాట నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది మానవుడు దేవునికి అర్పణ ఇవ్వకముందే, జాగ్రత్త, మానవుడు దేవునికి అర్పణ ఇవ్వకముందే పరిశుద్ధుడైన దేవుడు ఆయనే మానవునికి అర్పణ ఇచ్చినట్లు వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో సువార్తలు అని ఉంటా ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను అన్న సువార్తలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా లిఖితము చేయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మంచి దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే లోకములో ఉన్న వాటిని దేవుడు ప్రేమించలేదు, కానీ ఆ దేవుడు మానవుని సృష్టించి లోకంలో పెట్టాడు. ఆ మానవుని ప్రేమిస్తున్నాడు అన్న విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఆఫరింగ్, గాడ్ హెస్ గివెన్ ఆఫరింగ్ టు ద మ్యాన్. మానవునికి ఎవరు ఇవ్వనటువంటి అర్పణను పరమ తండ్రి లోకంలో ఉంటున్న మానవుని కొరకు ఇచ్చాడు. కారణం, దేవుడు మానవునికి సమస్త ఆదియందు సమస్తాన్ని ఇచ్చాడు. ఏది కూడా కదవ చేయలేదు. మానవునికి కావాల్సిన ప్రతి ఒక్కటి భూమి మీద దేవుడు మానవుని కొరకు ఆహారం తినడానికి, ఆ యొక్క కూరగాయలు తినడానికి, ఆకుకూరలు తినడానికి, చేపలు అన్నిటినీ సమస్తాన్ని సమకూర్చి ఉంచాడు. ఆ తర్వాత మానవునితో దేవుడు అంటాడు, ఇది ఆదికాండం 1వ పుస్తకంలో అంటాడు, ఇదిగో ఇవన్నీ నీ కోసమే, ఇవన్నీ నువ్వు అనుభవించు, ఇవన్నీ నీవు ఏలుము, కానీ ఒక్కటి మటుకు అక్కడ ఉంటా ఉంది, ఆ పండును మటుకు నువ్వు తినకూడదు అని మానవునికి హెచ్చరిక చేశాడు. ఎటువంటి హెచ్చరిక అంటే, దాని తిను దినమున నీవు మరణించెదవు అని కూడా, చచ్చెదవు అన్న మాట కూడా అక్కడ ఉంటా ఉంది అని మానవునికి హెచ్చరిక చేశాడు. కానీ మానవుడు ఈ లోక ఆశలకు లొంగిపోయాడు, లేదా సాతాను యొక్క మాటలకు మోసపోయాడు, దేవునికి దూరమైపోయాడు.
ఎప్పుడైతే మానవుడు దేవునికి దూరం అయిపోయాడో, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, దేవుని మాటలకు దూరం అయిపోయాడు, దేవుని యొక్క సంతోషానికి దూరం అయిపోయాడు, అటువంటి సమయంలో ఒకవేళ నీ జీవితంలో అదే జరిగిందేమో. అన్నీ కలిగి ఉన్నావు కానీ సంతోషం లేదు, ఆనందం లేదు, తృప్తి లేదు. అది గ్రహించలేక కుమిలిపోతున్నావేమో. ఎప్పుడైతే మానవుడు ఆ విధంగా మరి దేవునికి దూరం అయిపోయాడో, దేవుడు మానవుని శిక్షించుటకు బదులు మానవుని ప్రేమించాడు కాబట్టే బలియాగమయ్యాడని వాక్యం సెలవు. అదే దేవుడు మానవునికి ఇచ్చిన అర్పణ. ఇదినము అర్పణ అన్న టైటిల్ నేను మీకు తీసుకొని రావడానికి, పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని రక్షించాలి అంటే, పాప విముక్తి కలగాలంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి. మానవుల్లో కానీ పశువులలో కానీ ఆ పరిశుద్ధ రక్తము లేదు. అందుకే పరమందుంటున్న దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వలోకాధిపతి అయిన దేవుడు మానవాళి కొరకు తన ఏకైక రక్తము చిందించబడాలంటే పరమందుంటున్న దేవుడు నరరూపము దాల్చవలసి వచ్చింది. నరుడుగా ఈ లోకానికి వచ్చి నరుని రక్షించుటకు, పాపమనే బానిసత్వం నుంచి విడిపించుటకు, పరలోకము చేర్చడానికి తన కుమారుని అర్పణగా ఇచ్చాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆఫరింగ్ ప్రభు ఇవ్వడమును బట్టి మానవునికి విముక్తి కలిగింది, విమోచన కలిగింది, విడిపించబడ్డాడు. అంతేకాకుండా కోల్పోయిన బాంధవ్యం, తెగిపోయిన బాంధవ్యం మానవుడు పొందగలిగాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదండి, జీవాన్ని ఇచ్చినప్పుడు మానవుడు ఆ జీవాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే మోషే భక్తుడు అంటాడు, కీర్తన 90వ కీర్తనలో ఒక చక్కని ప్రార్థన రాస్తూ 10వ వచనములో అంటాడు, మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములే అని అక్కడ మోషే భక్తుడు రాశాడు. సొలొమోను సామెతలు రాస్తూ సొలొమోను 7వ అధ్యాయంలో 1వ వచనములో, నా కుమారుడా నా మాటలు నీ మనస్సులో ఉంచుకొనుము అంటాడు. నా కుమారుడా నా మాటలు నీ మనస్సులో నీవు ఉంచుకున్న ఎడల నీవు బ్రతుకుదువు. చనిపోయిన మానవుడు ఏ విధంగా బ్రతుకుతాడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంటుంది మానవుడు తప్పకుండా బ్రతుకుతాడు అని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది. ఇదే కీర్తన 90వ కీర్తనలో అక్కడ మోషే రాస్తాడు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. ఏ విధంగా నరుడు జీవం కలిగి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. మొదటనేమో మన బైబిల్లో చూసాం, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. సొలొమోను రాజు అంటాడు, సామెతలు 7లో అంటాడు, నీవు బ్రతుకుదువు. ఏ విధంగా బ్రతకగలుగుతాడు మానవుడు అంటే, ఏ దేవుడైతే మానవాళి కొరకు లోకానికి వచ్చాడు, మానవుని రక్షించడానికి తన శరీరాన్ని త్యాగం చేశాడు, నలగగొట్టబడ్డాడు, విరగొట్టబడము మన శరీరాలతో చేసిన పాపము నిమిత్తమై ఆ శిక్ష అంతా ఆయన భరించినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత 53వ యెషయా గ్రంథములో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని. మరి ఎవరైతే ఆయన కార్చిన రక్తము ద్వారా తమ పాప విముక్తి కలిగారో వారికి ప్రభువు నిత్య జీవము అనుగ్రహిస్తాడు. యోహాను 3:16లో మనం చూసాం. నిత్య జీవము అనుగ్రహించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ప్రియ ప్రేక్షకులు, ఆశ్చర్యపడుతున్నావా? ఎక్కడ ఉంది నిత్య జీవం? ఎక్కడ ఉంది నిత్య నివాసం? ఎక్కడ ఉంది నిత్య సంతోషం? ఎక్కడ ఉంది నిత్య ఆదరణ అని నువ్వు అనుకుంటా ఉన్నామో, పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకములో ఆయన నరవతారిగా ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చూస్తే ఆయన అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, తండ్రి యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి.
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు నేను తెలియచేస్తాను. నేను వెళ్ళి మీ నివాసాలు ఏర్పడి మరి నేను రానయింటున్నాను. ఆ మాట గమనించండి. ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు మరి వస్తాను. ఎందరైతే నా యందు విశ్వాసం ఉంచారో వారిని నేను నా వెంట తీసుకొని వెళ్తాను అని ప్రభు సెలవిచ్చిన మాటలు అక్కడ కనిపిస్తున్నాయి. కావాలన్నా ఈ నిత్య నివాసం నువ్వు ఆశిస్తున్నావా? దేవునితో నిత్య సహవాసం ఆశిస్తున్నావా? ఒక స్థలం, ఆయన ఉండే స్థలము, ఎలాంటి బాధ వేదన లేని స్థలం, ఎల్లప్పుడూ అక్కడ సంతోషము ఆనందం, ఎల్లప్పుడూ అక్కడ స్తుతి ఆరాధన, ఇదే జరుగుతూ ఉంటుంది. విన్నావా ఈ మాటలు ఎప్పుడైనా? నిరుత్సాహపడిపోతున్నావా? జీవితంలో అన్నీ పోగొట్టుకున్నానని. కానీ పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము అన్న మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. నీ హృదయము నాకిమ్ము అంటే ప్రభు అంటున్నాడు, నేను నా కుమారునే మీ కొరకు అర్పణముగా ఇచ్చాను. ఆ కుమారుని మీ హృదయములో మీరు స్వీకరిస్తే, ఎప్పుడైతే నీ హృదయములోనికి ఆ ప్రభు వస్తాడో ఆ ప్రభు నీకు సమస్తాన్ని ఇస్తాడు. ఏదైనా నీ హృదయం అనే దేవాలయములో, నీ హృదయం అనే దేవాలయములో ప్రభువుకు స్థానం ఇచ్చి ఒక అర్పణగా ఆయనకు నిన్ను నీవు సమర్పించుకుంటున్నావా? ఎప్పుడైతే నిన్ను నీవు ఆ ప్రభువునకు అర్పణగా సమర్పించుకుంటావో ఆ ప్రభువు నీ హృదయంలో రావడమే కాకుండా నీ అవసరతలను ఆయన తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంది, Psalms 37 verse 4 and 5లో, ఐ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అన్న మాట కనిపిస్తూ ఉంది. నీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే హృదయాన్ని ఎరిగిన దేవుడు, హృదయమును ఎరిగిన దేవుడు నీ యొక్క హృదయ వాంఛలు తీర్చాలి అంటే నీ హృదయములో ప్రభువుకు స్థానం. అదే నువ్వు ప్రభువుకి ఇస్తున్న అర్పణ. దట్ ఈస్ ద ఓన్లీ ఆఫరింగ్ దట్ యూ కెన్ గివ్. దేవునికి నిన్ను నీవు అర్పణగా సమర్పించుకోవడమును బట్టి, ఒక ఆఫరింగ్గా సమర్పించుకోవడమును బట్టి దేవుడు నీకు దివ్యమైన అద్భుతమైన ఆశీర్వాదాలు దయచేసే ప్రభువుగా ఉంటా ఉన్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఉంటున్నాయి. నువ్వు చేయవలసినదంతా, ఇప్పుడే విన్నాను, నీవే నా కొరకు ఒక అర్పణగా ఇవ్వబడ్డావంట. నా పాప విముక్తి కొరకు పరిశుద్ధుడైన దేవుని కుమారుడమైన నీవు నరరూపం దాల్చావంట. నాకు పాప విముక్తి కలగడానికి ఆ యొక్క కల్వరిలో సిలువలో నిన్ను నీవు త్యాగం చేసుకున్నావని విన్నాను. నా హృదయాన్ని నీకు అర్పణగా ఇస్తే నా హృదయంలో నీవు నివసిస్తావంట. నా హృదయంలో నీ అర్పణగా నేను నీకు నా హృదయాన్ని ఇవ్వడమును బట్టి నీ వచ్చి నా హృదయంలో నివసించడమే కాకుండా నాకు కావలసినవి నువ్వు ఇస్తావట. ఇదిగో ఈ దినం ఈ మాటలు విన్నాను. ఈ మాటలు నేను వినడమే కాకుండా నా హృదయములో స్థానం ఇస్తున్నానని నువ్వు చెప్పగలిగితే నువ్వు కోల్పోయినదంతా ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడు. నీ బాధ వేదన తొలగిస్తాడు, నీ బలహీనతలను తొలగిస్తాడు, నీ నిరుత్సాహాన్ని తొలగిస్తాడు. అర్పణగా నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినందుకు నీ కొరకు అర్పణ అయిన దేవుడు సమస్తాన్ని నీకు సమకూర్చగలిగిన శక్తిమంతుడుగా ఉంటా ఉన్నాడు. నమ్ముతున్నావా ఈ మాటలు? ఈ మాటలు నా మాటలు కాదు, పరిశుద్ధుడైన దేవుడు భక్తుల ద్వారా లిఖితము చేయించిన మాటలు. ఆ భక్తుడు యోహాను భక్తుడే రాశాడు. నిత్య జీవం ఇవ్వడానికి తన కుమారునే ఒక అర్పణగా, దేవుడి కుమారుడే నీకు అర్పణగా ఇవ్వబడినప్పుడు నీ హృదయం అనే దేవాలయంలో నుంచి ఆయనకు అర్పణగా నిన్ను నీవు అప్పగించుకుంటే నీ అర్పణ ఆయన ఆలకించడమే కాకుండా నీ హృదయంలో వచ్చి నీ హృదయ వాంఛలు తీర్చగలిగిన శక్తిమంతుడు. కావాలన్న ఇటువంటి ప్రభు స్వీకరించాలని ఆశిస్తున్నావా? నీ హృదయాన్ని అర్పణగా దేవునికి ఇవ్వాలని ఆశిస్తున్నావా? చిన్న మాట నువ్వు చెప్పాలి, అయ్యా నా హృదయాన్నంతా శుద్ధి చేసావు నీ కుమారుని త్యాగం చేసి, నా హృదయములోనికి రా, నా జీవితంలోనికి రా, నన్ను శుద్ధి చేయి,
నీవు నాకు కావాలి అంటే ఆయన నీలోనికి వస్తాడు, నీవు ఆయనలో, ఆయన నీలో ఉంటారు. పరలోకములో పరమ ఆశీర్వాదాలు నువ్వు పొందగలుగుతుంటావు. నమ్ముతా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, మొదట మీకు వందనాలు. కారణం మీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మాకు అర్పణగా ఇచ్చారు, ఒక ఆఫరింగ్గా ఇచ్చారు. అదే మీరంటా ఉన్నారు, మీ హృదయం అనే దేవాలయంలో నుంచి నాకు అర్పణగా మిమ్మును మీరు సమర్పించుకుంటే నేను మీ హృదయంలోనికి వస్తాను, పరిశుద్ధపరుస్తాను, పవిత్రపరుస్తాను అని వాక్యం ద్వారా తెలియచేసిన దేవ వందనాలు. ఎందరైతే మీరు కావాలి, నా హృదయాన్ని ప్రభువుకు అర్పణగా ఇస్తున్నాను అని ఎవరైతే ఈ దినం తీర్మానం చేసుకున్నారో వారి అర్పణను మీరు స్వీకరించారు, వారి హృదయాలలో మీకు స్థానం ఇచ్చారు, స్వీకరించండి. ఎందరైతే మిమ్మల్ని స్వీకరించారో వారితో మీరు వారితో ఉండి కార్యాలు సఫలపరుస్తారని, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరచమని, ఎవరైనా బలహీనంగా ఉంటే బాగు చేయమని, వివాహాలు కాలేదేమో, ఉద్యోగాలు దొరకలేదేమో, మానసిక బాధలు ఉంటున్నాయి, విడుదల దయచేయమని, వివాహాలు జరగడానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశించి దీవించును గాక. ఆమేన్.